నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం కొంచెం క్రిటికల్గా ఉంటుంది. కానీ ఇది మీరు పూర్తిగా తెలుసుకుంటే మీ జాతకంలో కుజదోషం మరియు శుక్రదోషం గురించి సంపూర్ణమైన అవగాహన వస్తుంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చాలా మనసు పెట్టి వినండి. సాధారణంగా కొందరికి 20 ఏళ్లకే పెళ్ళి అయిపోతుంది. మరికొందరికి 30 ఏళ్ళు దాటినా సంబంధమే కుదరదు. అసలు ఈ అడ్డంకి ఎక్కడ వస్తోంది? మీ లగ్నానికి మిత్రగ్రహాలు అనుకూలిస్తున్నాయా లేక శత్రుగ్రహాలు అడ్డుపడుతున్నాయా? ఈరోజు ఈ వీడియోలో వివాహ యోగాల గురించి, అడ్డుపడే దోషాల గురించి, ఎవరూ చెప్పని నిజాలు తెలుసుకుందాం. నిజానికి మనిషి జీవితంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి అంగీ భాగం, 2 అర్ధాంగి భాగం. వివాహానికి ముందు వ్యక్తి ఒంటరిగా అంగీగా ఉంటే, వివాహం తర్వాత భాగస్వామి తోడై అర్ధాంగిగా మారుతారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, అర్ధాంగి అంటే కేవలం భార్య మాత్రమే కాదు, భర్త కూడా భార్యకు అర్ధభాగమే. ఒకరికొకరు తోడైనప్పుడు ఆ జీవితం సంపూర్ణమవుతుంది. అందుకే అంగీ భాగం కంటే ఈ అర్ధాంగి భాగమే అత్యంత ముఖ్యం. ఎందుకంటే పెళ్లి తర్వాతే జాతకం మరియు అదృష్టం కూడా పూర్తిగా మారిపోతాయి. కానీ ఆ పెళ్లి జరగడానికి జాతకంలో గ్రహాల గతి అనుకూలించాలి. వివాహానికి ప్రధాన కారక గ్రహాలు శుక్రుడు మరియు కుజుడు. మీ లగ్నానికి మిత్రగ్రహాలు తోడైతే అది వివాహ యోగం అవుతుంది. అదే శత్రుగ్రహాలు అడ్డుపడితే అది వివాహ దోషం అవుతుంది. మిత్రగ్రహాలు కలిస్తే ముహూర్త బలం, శత్రుగ్రహాలు కలిస్తే దోష బలం అవుతుంది. ముందుగా ఈ 6 లగ్నాల గురించి చూద్దాం. వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నాల వారి గురించి చూస్తే, వీరికి శుక్రుడు ఆత్మీయ మిత్రుడు. మీ 7వ ఇంట శుక్రుడు ఉండి శని తోడైతే అది గొప్ప వివాహ యోగం. దీనివల్ల పెళ్లి వేగంగా జరగడమే కాకుండా వివాహం తర్వాత సంపదలు వచ్చి చేరుతాయి. ఇక మిగిలిన 6 లగ్నాల గురించి చూస్తే, మేష, మీన, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు లగ్నాల వారికి కుజుడు మిత్రుడు. 7వ ఇంట కుజుడు ఉండి గురువు లేదా సూర్యుడు తోడైతే అది మంచి వివాహ యోగం. మిత్రగ్రహానికి మరో మిత్రగ్రహం తోడైతే వివాహ యోగం వేగవంతం అవుతుంది. అసలు దోషం ఎక్కడ వస్తుందంటే, వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నాల వారికి కుజుడు శత్రువు. ఈ శత్రుగ్రహమైన కుజుడికి తోడుగా సూర్యుడు కానీ లేదా గురువు కానీ తోడైతే దానిని బలమైన కుజదోషం అంటాము. దీనివల్ల ఆఖరి నిమిషంలో సంబంధాలు చెడిపోవడం జరుగుతుంది. అలాగే మేష, మీన, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు లగ్నాల వారికి శుక్రుడు శత్రువు. 7వ ఇంట శుక్రగ్రహం ఉంటే అది శుక్రదోషం అంటారు. ముఖ్యంగా ఈ శుక్రుడికి తోడుగా శని కూడా ఉంటే అది ఇంకా పెద్ద శుక్రదోషంగా మారుతుంది. దీనివల్ల సంబంధం ఒక పట్టాన కుదరదు. ఇక 7వ స్థానంలో రాహుకేతువులు కానీ ఉంటే అది 2వ పెళ్ళికి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. దీని గురించి నేను మరో వీడియోలో మీకు క్లియర్గా వివరిస్తాను. గుర్తుంచుకోండి, ఒక అడ్డంకిని సులభంగా దాటవచ్చు. కానీ 2-3 శత్రుగ్రహాలు కలిస్తే ఆ అడ్డుగోడను దాటడం కాలానికే సాధ్యం. మరి ఒకవేళ మీ 7వ స్థానంలో
ఏ గ్రహము లేకపోతే వివాహ ఫలితం మధ్యరకంగా ఉంటుంది. అంటే పెళ్ళి మరీ తొందరగా అవ్వదు, అలాగని మరీ ఆలస్యము అవ్వదు. మీ లగ్నానికి సంబంధించిన శుభగ్రహాలు అనుకూలించినప్పుడు మాత్రమే పెళ్ళి జరుగుతుంది. ముఖ్యంగా జాతకంలో ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు మనసు ఆందోళనకు గురవ్వడం సహజం. అలాంటప్పుడు అప్పుడప్పుడు జ్యోతిష్కులను సంప్రదించి సలహాలు తీసుకోవడం వల్ల మీకు కొంత ఓదార్పు లభిస్తుంది మరియు సరైన మార్గదర్శకత్వం దొరుకుతుంది. చూడండి, పరిహారాలు చేసుకోవడం అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నమ్మకాన్ని బట్టి ఉంటుంది. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే కాలమే అన్నిటికీ మందు. సాధారణంగా కుజదోషం ఉంటే 28 ఏళ్ళ తర్వాత, శుక్రదోషం ఉంటే 25 ఏళ్ళ తర్వాత ఆ గ్రహాల తీవ్రత తగ్గుతుంది. అంటే ఆ వయసు దాటాక పెళ్లి ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. మీ జాతకంలో కూడా ఇలాంటి దోషాలు ఏవైనా ఉన్నాయా? లేదా మీ పెళ్లి ప్రయత్నాల్లో ఎలాంటి అడ్డంకులు ఎదురవుతున్నాయి? మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఏమాత్రం సంకోచించకుండా నన్ను అడగండి. నేను వాటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే మన ఛానల్లో జ్యోతిష్యానికి సంబంధించి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సమయం రానిదే ఏ పువ్వు వికసించదు, గ్రహబలం లేనిదే ఏ పెళ్ళి కుదరదు. అప్పటి వరకు ఓపిక పట్టండి. ధన్యవాదాలు.